సో, ఆ ఊర్లో పుట్టిన నేను. హ్మ్. అన్‌టచబుల్ అమాంగ్ ది అన్‌టచబుల్. హ్మ్. అంటే అంటరాని వాళ్ళే ఊరవతల ఉండాలి. హ్మ్. అట్లాంటి వాళ్ళలో గూడా నేను ఇంకా అన్‌టచబుల్‌గా ఉన్నాను. అంటే? అంటే అత్యంత పేదరికం. మాకు ఇల్లు గూడా గతిలేదు. గ గొ గ చిన్న గుడిసె గూడా గతిలేదు. మీరు చిన్నగున్నప్పుడు. హ్మ్. మీ ఫాదర్, మీ మదర్ వాళ్ళు ఏం మా చేస్తుండేవాళ్ళు? ఫాదరు టాంగా కొట్టేది. హ్మ్. ఆ! కానీ టాంగా కొట్టేది. టాంగా అంటే ఎడ్ల బండి, ఆ! మన గుర్రబండి. ఆ! గుర్రబండి టాంగా కొట్టేదాయన. ఎళ్ళేవారు. ఆ! గుర్రం బట్టి తోని ఆయన చేసేవారు. హ్మ్. సో, గుర్రం బండి ఒకవేళ పనులు దొరకకుండా ఉంటే దళితులలో ఏంటిదంటే, హ్మ్. మా తాత దొంగతనాలు చేసేది చిన్నగా అప్పుడు. అప్పుడు. మా హ్మ్. నాయన కూడా చేసేది అప్పుడు. హ్మ్. ఒకవేళ అయి పనులు దొరకకపోతే. పనులు దొరకకపోతే. సో, హ్మ్. చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి మా ఇంట్లో ఇయపోయేది మళ్ళా. హ్మ్. హ్మ్. పేదోళ్ళకి పంచిపెట్టేది మా నాయన. హ్మ్. చాలా మంది పేదరికం కదా! మా దళితులంతా కూడా పేదలే ఉంటారు కదా! హ్మ్. 90%, 95% పేదలే ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళందరికీ హ్మ్. పొద్దున్నే పంచిపెట్టేది. రాత్రి తెచ్చేది పొద్దున పంచిపెట్టేది మా నాయన. అంటే ఒక రకంగా 'మంచి దొంగ' సినిమా టైపు అన్నట్టు మా నాయనది. హ్మ్. ఆ టైప్‌లో ఆయన గుర్రాలుండేవి.